కాపాడి నీ రెక్కల కింద నీ కవిగిటులో మమ్మల్ని అందరినీ దాచి కాచి ఇదిగో నాయనా ఇప్పుడు నాయన నీ సన్నిధిలో నిలబడుతున్న మమ్మల్ని సహోదరుడు కుటుంబాన్ని బట్టి కూడొచ్చిన సంఘాన్ని బట్టి ఈ యొక్క కుటుంబానికి సంఘానికి చేరొచ్చిన బిడ్డలందరికీ మా అందరికీ అయినా మీరే మాకు తోడుగా ఉండి మీరు మాట్లాడి మయం పొందుకోమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ చెప్పండి. అందరూ ఆమేన్ చెప్పాలి. ప్రభునందు దేవుని యొక్క నామమున మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తనల గ్రంథము 147 కీర్తన, పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథము 147 కీర్తన 14వ వాక్యాన్ని ఒకసారి చూడండి. నీ సరిహద్దులలో సమాధానమును కలగజేయవాడు ఆయనే. దేవునికి స్తుతి కలుగునగాక. అందరూ దేవునికి స్తోత్రాలు చెప్పండి. మీ సరిహద్దుల్లో సమాధానమును కలగజేయవాడు ఆయనే, దేవుడే. సరిహద్దుల్లో కానీ ఏవండి మన హృదయాలలో కానీ మన ప్రాంగణములో కానీ మన అద్దుల్లో కానీ దేవుని యొక్క కృప ఉంటుందని దేవుడు మనకు అభయమిస్తున్నాడు. దేవుడు అంతేనే నమ్మదగిన వాడు గనక ఆయనే నీకు సమాధానమును కలగజేయునుగాక, ఆయనే నీకు నెమ్మదిని కలగచేయునుగాక. అందుకనే ఏబుతో కూడా అంటాడు కదా, ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగనే మీకు మేలు కలుగును అంటాడు. సమాధానము ఎవరికి సమాధానము, దేనికి సమాధానము, ఎలా సమాధానం వస్తుందంటే, ఒకటి దేవునితో కలిసి ఉంటే నీకు సమాధానం వస్తుంది. ఒకటి దేవునితో నువ్వు సవాసం చేసినందున నీ కుటుంబానికి నీ సరిహద్దుల్లో సమాధానం కలుగుతుంది. అంతేకాదండి, అదే 14వ వచనం కింద భాగం అంటాడు కదా, మంచి గోధుమలతో నిన్ను నేను తృప్తిపరచువాడు ఆయనే. ఏ గోధుమలు ఉన్నాయి చెప్పండి? మంచి గోధుమలతో అంటే మంచి ఫుడ్డు, మంచి ఆరోగ్యము, మంచి ఆలోచన యేసయ్య నామములో నీకు కలిగి ఉండునుగాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, మంచి గోధుమలు. చాలామంది మంచి ఆరోగ్యము లేక, సమాధానము లేక, వస్త్రాలు లేక చాలామంది రకరకాలుగా చాలామంది బాధపడుతుంటారు. అయినా దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడే మాట ఏంటంటే, మంచి గోధుమలతో ఆయన నిన్ను బలపరుచునుగాక అంటాడు. 13వ వచనం చదవండి, అక్కడే ఉంది. ఆయన మీ గుమ్మములు గడియలను బలపరిచి ఉన్నాడు, మీ మధ్య మీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునగాక. దేవుడు మన మధ్యలో ఉండి మన పిల్లల్ని ఏం చేస్తున్నాడండి? ఆశీర్వదిస్తున్నాడు. ఎక్కడున్నాడు దేవుడు? ఏడున్నాడండి? చెప్పండి అమ్మా. మన మధ్యలో ఉన్నాడు. మీ గడియలనున్నాడు, మీ గుమ్మములను నేను బలపరుస్తున్నన్నాడు. అంటే దేవుడు బలపరిచేవాడు, దేవుడు సమాధానం ఇచ్చేవాడు, దేవుడు తన సరిహద్దుల్లో నెమ్మదినిచ్చేవాడు. అంతేకాదు, ఆయన అంటున్న మాట ఏంటంటే, మీ మధ్య మీ పిల్లలను నేను ఏం చేస్తున్నాడండి? ఆశీర్వదిస్తున్నానని మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదము లేనిది మనం ఈ స్థితిలో ఉండేవారిమి కాదండి. దేవుడు మన మధ్యలో లేకపోతే మనం ఈ స్థితిలో ఉండేవారిమి కాదండి. మన స్థితిని, మన పరిస్థితిని, మన గుమ్మములను కావచ్చు, మన సరిహద్దులు కావచ్చు, మన కుటుంబాలు కావచ్చు, మన పిల్లలు కావచ్చు, దేవుని చేతనే మనం ఆశీర్వదించబడుతున్నాము. అందుకనే నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు ఏం కలుగునుగాక అంటే సమాధానము కలుగునుగాక. మీ పక్కమడితోడు చెప్పండి, నీకు సమాధానము కలుగునుగాక, నీకు సరిహద్దుల్లో నెమ్మది కలుగునుగాక. సరిహద్దులు. ఇప్పుడు సరిహద్దులు అంటే మీకు ఒకటి గుర్తు రావాలని తెలియజేస్తున్నాను. ఆంధ్రాకి తెలంగాణకి ఏముంటుంది? ఒకటి సరిహద్దు ఉంటుంది, ఒక బోర్డర్ ఉంటుంది. ఇగో ఈ బోర్డర్ కాడి నుంచి ఇటు నుంచి ఇటు ఆంధ్ర అంటారు. అటేమంటారు చెప్పండి? తెలంగాణ అంటారు. తెలంగాణకి తెలంగాణ ఒక పేరు ఉంటుంది, ఆంధ్రానికి ఆంధ్ర అనే ఒక పేరు ఉంటుంది. మొత్తం మీద ఇప్పుడు మీరెవరు? నాకు తెలిసి నేను క్రీస్తు బిడ్డలు అంటారో అనుకున్నా. దేవుని బిడ్డలము ఎవరమైనా వాస్తవానికి మనము ఆంధ్రాలో ఉన్నప్పుడు ఆంధ్రాలో ఉండవాళ్ళే అంటాం వాస్తవానికి, అంతే కదండి. కానీ ఆంధ్రాలో ఉండవాళ్ళైనా
తెలంగాణలో ఉన్నవారైనా మరి ఏ దేశంలో ఉన్నవారైనా దేవుని బిడ్డలము. దేవుని యొక్క సరిహద్దుల్లో మన కుటుంబాలకు సమాధానము కలుగునుగాక. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, నీకంటే ఒక సరిహద్దు ఉంటుంది. మన దేశానికి, మన రాష్ట్రానికి, మన మండలానికి, మన నియోజకవర్గానికి ఇన్ని ఊళ్ళను ఉంటుండయి. వినండి దయచేసి, మన జగ్గయ్యపేట నియోజకవర్గానికి ఎన్ని ఊళ్ళు ఉంటున్నాయి? కొన్ని ఊళ్ళను ఉంటాయి. మన పెనగంచిపోలు మండలానికి ఎన్ని ఊళ్ళను ఉంటాయి? కొన్ని ఊళ్ళను ఉంటాయి. మన ఊరికి ఇన్నన్ని లెక్కలు ఉంటుంటాయి. మీకు ఎంతమంది అనేది ఒక లెక్క ఉంటుంది. మీ అద్ద అనేది ఒక లెక్క అనేది ఉంటుంది. అలాగనే మీ సరిహద్దులు ఇప్పుడు నువ్వు చెప్పుకోవాలి, నా సరిహద్దులు దీవించాయి అని అడుగమ్మా. ప్రార్థన చేస్తున్నట్టుంది చాలామంది, కళ్ళు మూసుకొని ఉన్నారు. హల్లెలూయా. నా సరిహద్దులు దీవించయ్యా. మీ సరిహద్దులు అన్నాడు కదా. ఎవరి సరిహద్దులు? మీ సరిహద్దులు అంటే మన సరిహద్దులు. ఎవరికో చెప్పిన మాట అని అనుకోబాకు, నాకు చెప్పాడు. ఎవరినో సమాధానంగా ఉంచుతున్నాను లేదు, నిన్ను నన్ను తన సమాధానముతో నడిపించునుగాక. హల్లెలూయా. తర్వాత ఏమన్నాడంటే, అక్కడ ఒక మంచి మాట అంటాడు. ఏమంటాడంటే చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుంచి ప్రభు మాట్లాడుతున్న మాట, మంచి గోధుమలతోనూ నిన్ను తృప్తిపరచువాడు కూడా ఆయనే. ఒకటి సరిహద్దు, ఒకటి నిన్ను మంచి గోధుమలతోటి ఏం చేస్తాడండి? తృప్తిపరుస్తాడండు. దేవుని మాటతో తృప్తి పడేవాళ్ళు లేరండి. దేవుని వాక్యానికి సమాధాన పడేవారు లేరండి. ఏమండి, మంచి వాక్యము, దేవుని నామం పేరట మీకు నేను తెలియజేసే మాట ఏంటంటే, మంచి గోధుమలు. చెప్పండి అమ్మా, ఏ గోధుమలండి? మంచి గోధుమలు. ఎంతమంది మంచి గోధుమల కోసం ఎదురు చూస్తున్నారు? ఎలా ఉంటాయి మంచి గోధుమలు అంటే? మనం కొనుక్కునే వస్తువుల గురించి మనం చెబితే మంచి అని ఇస్తారు, కానీ నేను చెప్పేది ఒకటే, పరిశుద్ధాత్మ దేవుని నామమున ఎవరు విత్తినా, ఎవరు చెప్పినా, ఎవరు బోధించినా, నువ్వు వచ్చింది దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే, ఇగో ప్రభు ఇత్తుతున్న ఈ మాటని నువ్వు తిని తృప్తి పొందుదువుగాక. నీ హృదయంలో సమాధానం కలిగి ఉండాలి. ప్రభు ఇచ్చిన మాట ఏదైనా బహుశ్రేష్టమైన మాటగా ఉంటుంది. అది గాయమైన మాట కావచ్చు, సంతోషపరిచే మాట కావచ్చు. ఏ మాట ద్వారాగానైనా నీ జీవితానికి అది మేలుకారంగానే ఉండునుగాక. హాని అయినది ఏది యేసునామములో నీకు ఉండకుండా పోవునుగాక. కీడైనది ఏది నీకు రాకుండా వెళ్ళిపోవునుగాక. ఏ అపాయము నీకు సమ్మకించకుండా ఉండునుగాక. ప్రభు దీవెన నీకు మెండుగా ఉండునుగాక. ఆమేన్ చెబుతున్నాను. దయచేసి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఏ గోధుమలు అన్నాడు? మంచి గోధుమలు. మంచి గోధుమలు అంటాడు కదా ప్రభు నామమని. ఇంకా యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం మనకి చాలాసార్లు ఈ వాగ్దానము నాది కూడా మనం చాలాసార్లు కూడా విన్నాము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరుస్తాడంట. కష్టకాలంలో దేవుడు నిన్ను ఏం చేస్తాడు తమ్ముడు? తృప్తిపరుస్తాడు. అంటే శ్రమకాలము, లేమిలో ఉన్నప్పుడు. అందుకనే దావీదు ఏమన్నాడంటే, ఎడారిలో ఉండి రాశాడో మరి సమృద్ధిలో ఉండి రాశాడో నాకు తెలియదు, కానీ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదన్నాడు. అంటే దేవుడు నాకుండగా నాకు లోటేంటి? దేవుడు నాతో ఉండగా నాకు భయం ఏంటి? గొర్రెలు కాసుకునే వ్యక్తి అండి ఆయనే. మనుషుల్లో చాలా చిన్నవాడండి ఆయనే, కడపటివాడండి. తల్లిదండ్రుల్లో చాలా చిన్నవాడుగా కనిపించేవాడండి. అలాంటి వ్యక్తి ఈరోజు ఏమని అంటున్నాడంటే, నా కాపరి నాకు లేమి కలగనివ్వడు, నా కాపరి నన్ను సమృద్ధమైన స్థలములోకి నడిపిస్తాడు. అంటే ఈయనకు అనుభవం ఏంటంటే, గొర్రెలను మేపే అనుభవం ఒకటి ఉందనుకుంటా బహుశా. నేను నా గొర్రెలను ఎలాగైతే మేపుతున్నానో నన్ను కూడా నా కాపరి, నేను గొర్రెలకు కాపరి అయితే నాకు కాపరి ఎవరు? నేను ఎవరికి కాపరి? గొర్రెలకు కాపరిని. మరి నాకు కాపరి ఎవరు? చెప్పండి అమ్మ, ఎవరండి? దేవుడు నాకు కాపరి. కాపరే కాదు, నాకు ఊపిరే కాదు, నాకు సహాయకుడు. ఇవన్నీ తీసుకోవచ్చు మనము. దేవుని యందు మనం ఉంటే ఊపిరాయనే, కాపరాయనే, సహాయమాయనే, సాకారాయనే. ఎలా ఉగించాలండి? వాక్యం మీద ఉగింపులు ఉండాలి, బాగా ఆసక్తి కలిగి ఉండాలి. అందుకని అంటాడు కదా, పచ్చిక కలిగిన చోట నన్ను ఆయన పరుండ చెయ్యును.
దేని దగ్గరకు పరుణం చేస్తాడంట? ఉన్నత స్థలముల మీద దేవుడు నన్ను అక్కడికి నడిపిస్తాడని మాట్లాడుతున్నాడు. మనల్ని దేవుడు లేమిలో ఉంచేవాడు కాదండి, కష్టములో ఉంచేవాడు కాదండి, శ్రమలో ఉంచేవాడు కాదండి. ఒక శ్రమ కలిగినా ఒక మేలులోకే దేవుడు మనం నడిపిస్తాడు. ఒక ఇబ్బంది వచ్చినా ఒక మేలైనదే దేవుడు మనకు చేస్తాడు. ఆయన చెయ్యగలిగిన సమర్థుడు. చెప్పండి, ఆయన చేయగలిగిన సమర్థుడు, చేసి చూపించే దేవుడు. కానీ నిలబడటము, దేవుని యందు మనము కలిగి అలా దేవుణ్ణి ఆరాధిస్తే, దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడిన మాట, నీ సరిహద్దులు, నీ బోర్డర్ చుట్టూ లేదా నీ గుమ్మము చుట్టూ, నీ హృదయము చుట్టూ, నీ బిడ్డల చుట్టూ నేను కంచె వేస్తానని చెప్పేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఏబు కుటుంబానికి ఏం చేశాడండి? కంచె వేశాడు. అందుకని ఆయన రక్తపు కోటలు నీ కుటుంబము చుట్టూ కంచె వేయబడును గాక. చేతులెత్తి ప్రభుకు స్తోత్రాలు చెబుదాం. ఆయన రక్తపు కోటలు నీ యొక్క సరిహద్దుల చుట్టూ ఏం వేయాలండి? కంచె వేయాలి. కంచె. కంచె ఏ కంచె? యేసు రక్తం అనే కంచె, ఆత్మశక్తి అనే కంచె, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ కంచె, ప్రభు ఆత్మ మన చుట్టూ మన మధ్యలో ఆయన సంచరించునుగాకని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అందుకని అంటాడు కదా, కొండల తట్టు నేను కన్నీళ్ళెత్తు చూస్తున్నాను. అంటే అంతకుముందు ఎవరి తట్టు చూశాడు? చెప్పండి, దానికి ఒక ఉదాహరణ ఉంటుంది. నేను ఇంతకుముందు ఎవరి తట్టో చూశానయ్యా, ఇప్పుడు నేను ఎవరి తట్టు చూడాల్సిన పని లేదు. ఎందుకంటే నేను నీ తట్టు చూస్తే నాకు సహాయము చేసే దేవుడు నువ్వుండావు. ఆమేన్. మనుషులు మనం ఎవరి తట్టు చూడాలంటే చెప్పండి అమ్మా, దేవుని తట్టు. చెప్పటమే కానీ చెయ్యట్లేదండి మనం, ఎంటవే కానీ పాటించట్లేదండి మనం. దేవుని దగ్గరకు వచ్చిన సహోదరుడా సహోదరి, వింటున్నావు, ఎందుకో వచ్చావంటే వచ్చినావు, బ్రతుకుతున్నావు అనే పేరు మాత్రం మనకు ఉంది, కానీ జీవిస్తున్నావు అనే పేరు నీకు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడివే. వాక్యం నువ్వు సరిగా అండర్స్టాండ్ చేయట్లేదు. జీవిస్తున్నావు అనే పేరుందంతే, వచ్చినావు మనం ఇక్కడ అంతే. ఎన్ని మాటలు ఎన్ని వాక్యాలు చెప్పినా మన జీవితంలో ఎలాగుంటున్నావంటే పారేసుకున్నట్టుగా, వదిలేసుకున్నట్టుగా, బద్ధకంగా. ఈ లోకములో సాతానుగాడు ఎలా వాడుకుంటున్నాడంటే మనిషిని, నిజంగా ఎంత ఉత్సాహంగా ఉండే మనుషులని అంత నిరుత్సాహంగా చేశాడండి. ఎలా వచ్చిందండి ఈ నిరుత్సాహం అంటే? అపవాది తలంపులు, అపవాది ఆలోచనలు, అపవాది పెట్టే సులువుగా పెట్టే ఒక బాణమ లాంటి ఒక సిక్కులు పెట్టే ఒక వల వేసి వాడు అలా నడిపిస్తున్నాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ప్రభువు నడిపించేవాడు. ఇంతకుముందు మనకుండా నిజంగా దేవుడు అన్నా కానీ, దేవుని సన్నిధి అన్నా కానీ ఎంతగా పరిగెత్తుకునే వాళ్ళమో. దావీదు అదే, అయ్యా నేను నిలుచున్నట నేను నిలబడట నీకు తెలుసయ్య అంటారు భక్తులు. నేను కూర్చున్నట నీకు తెలుసయ్యా, నువ్వు నాకుండగా నాకు భయం ఏంటని అంటుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు? నువ్వు నాకుండగా నాకు భయం ఏంటయ్యా? ఒకసారి చెబుతావా? నువ్వు నాకుండగా నాకు భయం ఏంటని చెప్పండి. ఎందుకు ఈ మాట చెబుతున్నామంటే, ఏమి చెప్పకపోతే నేలకపోయినట్టుగా ఉన్నారు మీరంతా. ఏం చెప్పకపోతే మీరు ఎలా ఉంటారు చెప్పండి? నీలకపోతారు. నీలకపోవటమే కాదు, బిగుసుకొని ఉంటారు. అందుకనే చేతులెత్తి చెప్పండి, హల్లెలూయా చెప్పండి అని దైవజనుడు ఏం చేస్తుంటాడంటే కొంచెం మెలకుగా చేస్తూ వాక్యాన్ని మీ హృదయములకు పంపించటం కోసమే. అవసరం లేదండి, మీరేం చెప్పాల్సిన పని లేదు. మేము చాలా చురుకుగా ఉండాము, చాలా ఇంట్రెస్ట్గా ఉండాము, చాలా మేము దేవుని మీదనే గోల్, దేవుని మీదే విజిలి, దేవుని మీదే దర్శనము, దేవుని మీదే విశ్వాసం, దేవుని మీదనే నమ్మకంగా ఉన్నామండి. మీరు ఇలాంటివి చెప్పొద్దండి, మీరు ఎట్టా చెప్పినంటవన్న వాళ్ళు గట్టిగా సపోర్ట్ కొట్టండి. ఇది అబద్ధం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు చెప్తున్నానంటే, మీరు అలా వింటే మేము ఇలాంటి చెప్పాల్సిన మాట కూడా లేదు. ఒకవేళ చెప్పాలంటే మిమ్మల్ని ఉజ్జీవపరచటం కోసమే. మిమ్మల్ని ఏం చేయటానికి చెప్పండి? ఉజ్జీవపరచటం కోసమే. ఉజ్జీవం ఎక్కడుంది? ఉల్లాసం ఎక్కడుంది? సంతోషం ఎక్కడుంది? సమాధానం ఎక్కడుంది? ఏవండి దీవెన ఎక్కడుంది? ఏవండి మేలులు ఎక్కడున్నాయి? ఏవండి సమృద్ధి ఎక్కడుంది? సంతోషం ఎక్కడుందంటే ఒక పాట ఉంది, ఎక్కడెక్కడికో తిరిగాను, ఏదేదో చేశాను, కానీ ఎక్కడ నాకు సంతోషము సమాధానము దొరకలేదయ్యా. చివరికి నీ సన్నిధిలోనే చెప్పండమ్మా, సంతోషము నాకు సమాధానము దొరికింది, దేవుని సన్నిధిలో దొరికింది. కానీ ఎక్కడికి వెళ్ళినా నాకు ఆ సమాధానము ఆ సంతోషము
దొరకలేదు. ఎక్కడికి వెళ్ళినా దొరకదు. ఎక్కడ దొరికింది చెప్పండి? ఇక్కడే దొరికిద్దనండి. ఇక్కడేనండి ఒక మాట. అమ్మ ఇక్కడే అనమ్మా. అక్కడ ఎక్కడ చెప్పది? ఇక్కడ యేసులోనే దొరికిద్దని. ఇప్పుడుగా బిడ్డ చెప్పు, యేసుతోనే దొరికిద్ది, యేసులోనే దొరికిద్ది, యేసయ్యలోనే దొరికిద్ది. ఎక్కడికి వెళ్ళినా సమాధానము దొరకదు, ఎక్కడికి వెళ్ళినా సంతోషం దొరకదు, ఎక్కడికి వెళ్ళినా నెమ్మది దొరకదు. కానీ దేవుల్లో మనకేం దొరికింది చెప్పండి? సంతోషం దొరికింది. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషం ఎక్కడుందని, సమాధానం ఎక్కడుందని, ఆమెన్. చాలు తమ్ముడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. సమాధానం ఎచ్చటుంది, సంతోషం ఎక్కడుందని ఆయన అడిగాడంట. కానీ అడిగి 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 తిరిగి 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 పెద్దలు అంటుంటారు, తల చుట్టూ తిరిగిన నోటదే కవలం అంటారు. ఒక సామెత, పెద్దలు మాట్లాడే మాట. నేను వాళ్ళ మాటలు నేను పాటిస్తానండి. కొన్ని మేలైన మాటలు ఉన్నాయి, పెద్దలు పలికిన మాటలు. మళ్ళీ కీడు గురించి కూడా మాట్లాడే మాటలు కూడా పలికారు పెద్దలు. వాళ్ళు ఎందుకు ఈ మాటలు పలికారు, ఈ మాటలు చెప్తున్నారంటే, పెద్దలు చెప్పిన మాట పెరుగన్నం సద్ది అంట. ఏ సద్ది తమ్ముడు? ఏ సద్ది? పెరుగన్నం మూట సద్ది. దేవునికి స్తుతి కలుగునగాక. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు వారిలో నుంచి పలికించుంటాడు అనుకుంటా. తల చుట్టూ తిరిగిన నోటెదే కవలము అంటే, మనం ఎన్ని తిరిగి వచ్చినా, ఎక్కడికి వెళ్ళి వచ్చినా దేవుడే మన సమాధానముతో నింపునుగాక. చేతులెత్తి చెప్పు ఇప్పుడుగా, సపట్టు కొట్టి చెప్పు ఒకసారి. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అందుకని దేవుడు అంటున్నాడు కదా, ఈ రాత్రి నిన్ను నన్ను బలపరిచే మాట, నీకు సమాధానము కలుగునుగాక, నీ సరిహద్దుల్లో నెమ్మదిని కలగచేయునుగాక, నీ హృదయములో సమాధానము ఉండునుగాక. చాలామంది హృదయాలలో ఏముంది? సమాధానం లేదండి. కలవరం, కలతలు, గొడవలు, మనశ్శాంతి లేక, ఏమంటే నిద్ర పట్టక. ఎందుకు పట్టట్లేదంటే, నీకు ఒక పాఠం, ఒక గుణపాఠం చెబుతాడు దేవుడు. దయచేసి వాక్యం విను. దయచేసి నువ్వు శిరస్సు వంచు, మోకాళ్ళు వేయి. ప్రభువా, ఇదిగో ఈ రాత్రి నువ్వు తప్ప నాకెవ్వడలేడయ్యా, నాయనా నువ్వే నా దిక్కయ్యా, ఇది నువ్వే నాకు అండయ్యా అని ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తామో, మహా భక్తులు వచ్చి గోజాడి ప్రభుని స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రికాల సమయమందు దేవుడు మాట్లాడే మాట ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాట, నీకు సమాధానము కలుగునుగాక, మీ సరిహద్దుల్లో సమాధానము కలుగునుగాక, మీ కుటుంబంలో సమాధానము కలుగునుగాక. చూడండి, ఇంతమంది చెప్పినా కూడా నేను మొదటి నుంచి చూస్తుంటానండి. ఒక్కొక్కరు చెబుతుంటారు, ఒక్కొక్కరు చెప్పరండి. ఒక్కొక్కరేమో ఇంట్రెస్ట్గా వింటారు, ఒక్కొక్కరేమో అనాలోచనతో ఉంటారండి. 2 బ్యాచ్లు ఉంటాయి ఎక్కడుండా. ఒకటి దైవ బ్యాక్షి, రెండోది దేవుని బ్యాక్షి. ఒకటి లోక బ్యాక్షి, రెండోది దైవ బ్యాక్షి. బ్యాక్షీలు బ్యాక్షి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఏమండి, ఒకటి నిద్ర వచ్చే బ్యాచి, ఒకటి మెలకుగా ఉండే బ్యాచి, ఒకటి కూర్చునే బ్యాచి, ఆ కూర్చుని లేచి తిరిగే బ్యాచ్ ఒకటి ఉంటుంటే వాక్యం వినే బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఇంటూనే సెల్ ఫోన్లు చూసే బ్యాచ్ ఒకటి. ఎందుకండి? నువ్వు ఇందులో దేంట్లో కలిసి ఉన్నావు? దేనికి సంబంధమై ఉన్నావు? దేవుని పేరు పెట్టి దయచేసి, దేవుడు నాకు ఏం కలగలేదని అనబాకురా తమ్ముడు. దయచేసి 2 చేతులు జోడించి చెబుతున్నా, ఆసక్తి ఉందా నీకు? ఉందా ఆసక్తి ఉందా నీకు? ఉంటే దేవుడు అన్నాడు, పాడైన స్థలాలను నేను బాగు చేస్తానన్నాడు. అక్కడ అనేక తరముల కింద పాడైపోయిన పునాదులు నేను కడతానన్నాడు. ఎంత మాట అండి ఆ మాట. ఒకటి పాడే కాటమే కాదండి, పునాదులతో, భూమిలో ఉన్న పునాది చెట్టుతో, వేళ్ళతో ఎలాగైతే పెళ్ళగిస్తే ఏరుతో సహా వస్తుందో, నీ జీవిత చరిత్రను దేవుడు మార్చగలిగే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చదవండి, అక్కడుంది, నిత్యము నిన్ను నేను నడిపిస్తానన్నాడు. క్షేమకాలం అంటే కష్టకాలము, దుఃఖకాలము, ఆనందమైన కాలములో నీకు నేను తృప్తి కలగజేస్తానన్నాడు. ఎముకలు ఈనాడు ఎముకలు బాగలేవండి, అరిగిపోయినాయండి. ఏమండి, ఎన్నుపూస అరిగిపోయిందండి, మోకాల్లో గుజ్జు లేదండి. గుజ్జు ఎందుకు లేదు? ఇగో ఎముకలను బలపడుతానన్నాడు కదా. ఏమండి, డాక్టర్కి పెట్టే డబ్బులు దేవునికి పెట్టి చూడు ఒకసారి. మనమా? దేవునికి స్తోత్రము కలుగునుగాక. నిద్ర వచ్చే వాళ్ళు చెప్పాలి ఇప్పుడుగా.
చాలా ఇంట్రెస్ట్గా వింటున్నందుకు మీకు దేవునికి మహిమ, మీకు దీవెన కలుగునుగాక. యేసయ్యకే మహిమ కలుగునుగాక. చూడండి, నీ ఎముకలను ఒకసారి ఇట్టండి, గట్టిగానండి, ఏనండి ఇట్టండి తమ్ముడు అను. ఇట్టనేది గుద్దటానికి చెప్పట్లే. కండపుష్టి తగ్గినట్టుగా చేయబాకండి. మీ బలము దేవుడు దీవించునుగాక. అండబలము, కొండ బలము, కండ బలము, ఏమండి, ధన బలము, ఆస్తి బలము, రంగు బలము, కుల బలం. నిద్రపోతున్నావు అక్క నిద్రపోతున్నావు అక్క, ప్లీజ్ అక్క, దయచేసి దేవునికి మహిమ కలుగునుగాక. ఏ బలం ఉంది నీ దగ్గర? అసలు నీ దగ్గర ఏ బలం ఉంది? ఒక్కరు ఏమన్నా చెబుతారా? ఒక్క 5గురు ఏమన్నా చెబుతారా? ఏ బలం ఉందమ్మా? ఏ బలం ఉంది తమ్ముడు? ఏ బలం ఉంది నీ దగ్గర? ఏ బలం ఉందమ్మా నీ దగ్గర? గుండె బలమా? అబ్బో, ఎక్కడ గుండె? నీ గుండె. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ బలం ఉంది తమ్ముడు? నీకు ఏ బలం ఉంది? దైవ బలం ఉందా? దైవం బలం ఉందా? ఏమండి, నాకు ఒక్క బలం చెప్పగలుగుతాను. ఇప్పుడు గట్టిగా సపోర్ట్ కొట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ బలం కావాలి మనకి? దేవునిచ్చే బలము మనకు కావాలి. కొంతమంది అండి ఒక్కి పుల్లలాగానే ఉంటారు, కట్టె పుల్లలాగానే ఉంటారు. వామ్మో, వాళ్ళు లేపే బరువు మనం లేపలేము, వాళ్ళు ఉరికే ఉరుకుడు మనం ఉరకలేము, వాళ్ళు మాట్లాడే మాట మనం మాట్లాడలేము. వాళ్ళ స్వరం ఉంటుందండి, పిల్ల కొంచెమే కానీ కోత, చెప్పమ్మా, పిల్ల కొంచెమే, అది కాదు, పిల్ల కొంచెమే కానీ కోత ఘనముగా ఉంటుంది. కొంతమంది ఉండటానికి ఇంతలా ఉంటారు, గొంతు కీసర గొంతులాగా ఉంటుంది, చాలా పిల్లి గొంతులాగా. మనిషి మాత్రం చాలాగా, ఆ మగ మనిషి గొంతులాగా లేదు, ఆడ మనిషి గొంతులాగా లేకుండా అటు ఇటు కాని మాట. మనిషి మాత్రం ఎట్టుంటాడండి? 6 అడుగుల అజానుబాబుల్లాగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చేతులెత్తి చెప్పు చెల్లే, గట్టిగా సపోర్ట్ కూడా చెప్పు తమ్ముడు. దేవునికి మహిమ కలుగునుగాక. 6 అడుగులు ఎత్తుండగానే సరిపోలే, ఒక ఇంటి దూరం అంతా లావుంటే సరిపోలే. ఏవండి, నువ్వు ఉండాల్సింది కొంచెం ఉండా, ఎత్తుండా, పొట్టోడు వేనా, గట్టోడు వేనా, ఎత్తుటోడు వేనా, నల్లోడు వేనా, ఎర్రోడు వేనా, జాతికి చెందిన వాడైనా, మతానికి చెందిన వాడువేనా, కులానికి చెందిన వాడువేనా, ఎవడమైనా కావచ్చు, క్రీస్తుకు సంబంధమైన కుటుంబం ఏదైతే ఉంటుందో గంభీరమైన స్వరమ కలిగి ఉంటావో, గంభీరమైన స్వరమ దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అంటాడు కదా, నిన్ను నేను తృప్తిపరుస్తా, నీ ఎముకలు నేను బలపరుస్తా. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ఎముకలకు బలము లేదు. కొంతమంది తిండి కాడ పట్టము, గిన్నెలు తింటారు, చెంబు కూడా లేపలేడు, కుర్చీ కూడా లేపుకొచ్చి అక్కడ వేసుకోలేడు. తిండి మాత్రం కంచాలు. ఏమైంది? తిండి గిన్నెడు తిన్నావుగా, చెంబు లేవట్లేదు అంటాడు ఒకడు, కుర్చీ కూడా లేవలేదంటది ఒక ఆమె. నీ పని అయితే అంతా, బయట పని అయితే ఓపిక లేదమ్మా, చేత కావట్లేదమ్మా, ఓపిక లేదమ్మా. నీ పని అయితే ఎన్ని మాటలైనా మోస్తావు, ఎంత పనైనా చేస్తావు. అదే బయట పని అయితే భలేగా తప్పించుకుంటారండి. ఆయాసమమ్మ, నీకు తెలియదా నా సంగతి? నాకు షుగర్ కదమ్మా, నేను తిన్నమ్మా, ఇంటికాడ మాత్రం తింటూనే ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. తమ్ముడు, నేను ఎందుకు చెబుతున్నానంటే, నీ ఎముక పుష్టి బాగా ఉండునుగాక, నీ ఎముకలు బలపడునుగాక, నీ గుండె బలపడునుగాక. కొంతమంది ఉండటానికి గుండె ఎంత ఉండదు, ఒట్టిదే అదురుగుండే, పిట్ట బుర్రన్నా చాలు, అమ్మో వచ్చినట్టుగా ఆకారానికి చాలా బాగా కనపడతాడు. చిన్న రాయెత్త చాలు, చిన్న శబ్దం అయితే చాలు, ఏం చిన్న వాటికే అంత భయపడతాం మీరా తమ్ముడో. యేసుక్రీస్తు నామములో సర్వము కోల్పోయిన ఎన్ని తిరగని ప్రజలు ఉన్నారు బైబిల్లో. గుండె అది సింహము గుండె, సింహగుండె ఉండకూడదు నీ కాడ. ఏ గుండె ఉండాలి చెప్పమ్మా. ఆ తల్లి మూతి నిండా ముక్కు నిండా కట్టింది అప్పుడే, ఇంకేం చెప్పిద్ది? దేవునికి మహిమ కలుగునుగాక. ఏదన్నా అంటనో అన్నారంటారు, నన్ను చూసే చెప్పారంటారు, ఏమనుకోబాకండి. చెవు కనపడదు, ముక్కు కనపడదు, ఒక కళ్ళు మాత్రం కొట్లో కూపిలాగా. మరి నేను అలేలు చెప్పినప్పుడు ఏం చెప్తావు నువ్వు? ఒకటి వినకుంటా, రెండోది చెప్పకుంటా, మూడోది చెయ్యకుంటా. ప్రైజ్ అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్ప గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. అదేంటండి, ఒక్కొక్కరు వినేటప్పుడు చెవుల నుండి కట్టుకోబాకండి, నోటి మీద వేసుకుంటారు. ఎందుకని అంటే, నోటితో చెప్పవా? నోరిచ్చింది ఎందుకు? ఒక ఆయన అన్నాడంట, నోరిచ్చింది దేవుడు తినటానికేనండి.
దేవునికి మహిమగల మేత పెట్టడానికే కదా. నోరిచ్చిన దేవుడు మేత పెట్టడా అన్నాడు. గుడ్డ మేత పెట్టడానికి? నీరు పోసిన దేవుడు నారు పోయాడు అనబోయి నోరిచ్చిన దేవుడు మేత మేత దేనికి వేస్తామా బాబాయ్? ఆయన పెడతాడు గడ ఎద్దుకి, తెల్లారుదామన తలుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఆయన ఘాటుకొచ్చిన ఎద్దు ఒకటి, మన ఆంధ్రాకు వచ్చిన పిల్ల ఒకటి చాలా బలుస్తారండి, ఆరోగ్యంగా ఉంటారు. అర్థమైందా? ఆయన ఇంట్లో ఉండే ఎద్దు ఒకటి, మన ఆంధ్రాలోకి వచ్చిన పిల్ల ఒకటి చాలా మెరుగ్గా కనిపిస్తారు. ఇక్కడి నుంచి ఇంకో కాడికి పోయినా చిక్కిపోతారు. ఎందుకో తెలుసా? మేత పెడతారు, మంచి స్వేచ్ఛగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి చెప్పండి ఒకసారి. నిద్ర వచ్చేది చెప్పండి ఒకసారి. ఎందుకు చెప్తామంటే ఇప్పుడు ఇంట్రెస్ట్గా వచ్చారు, ఇక స్లోగా చెప్పుకుంటా నా బాధ ఇది ఒకటి తయారైన కానించి అటు ముందు రకలాగా ఇటు వెనక రకలాగా చెప్పుకోలేకపోతున్నాను. ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? దేవునికి మహిమ కలుగును గాక. మధ్య మధ్యలో ఏదో జరుగుతున్నట్టు దేవునికి స్తుతి కలుగును గాక. కొద్ది రోజులైన తర్వాత నా స్వేచ్ఛ నేను పోగొట్టుకోలేను తమ్ముడు, నిజం చెబుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఆపలేకపోతున్నా. ఎందుకో తెలుసా? దేవుడు లోపల చాలా ఏదేదో చెప్పాలనిపిస్తుంది. అక్కడికి వస్తాకనే ఆగో, జాగ్రత్త. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకంటే ఆ యూట్యూబ్ అవును కానించి ప్రభునామమును బట్టి కొంచెం స్పీడ్గా నడవలేకపోతున్నా. అంటే నడవలేక నాకు ఓపికలాగా కాదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. స్వరం ఇంకా పెరిగిద్ది, కోత ఇంకా పెరగాలి. ఎందుకు పెరిగిద్దో తెలుసా? కోత మనం ఎంత దగ్గుతామో ఆత్మ అంత ఎదుగుదల ఇద్ది. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేతులెత్తి చెప్పండి అక్క. కోత ఏమన్నా తగ్గిందా మీకు? మేత ఏమన్నా తగ్గిందా మీకు? చెప్పండి అండి. మనకు తక్కువ చేసే దేవుడు కాదండి. అన్నాడుగా, పచ్చిక కలిగిన చోట నేను నిన్ను పరుండ చేస్తా. అబ్బా, నా యేసయ్యకే మహిమ కలుగును గాక. దేవుడు ఎన్ని రకాలుగా మేపుతున్నాడండి మనల్ని, ఎన్ని రకాలుగా మనల్ని కాస్తున్నాడండి దేవుడు. నిజమండి. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎవరి కంటికి కనిపించేవి కావు. చెప్పమ్మా, చెవులకి వినబడే కావు. దేవునికి మహిమ కలుగును గాక. అంటాడు కదా నిన్ను. తర్వాత చదవండి. ఏ తోట అంట? ఇప్పుడు నీరు కట్టిన తోట అట్టుంటుంది, నీళ్ళు లేని తోట అట్టుంటుందమ్మా. అది కూడా తెలియదా పాపం? అది కూడా దొరకలేదమ్మా. నీరు కట్టిన తోటమో పచ్చగుంటుంది, నీళ్ళు లేని తోట ఎండిపోయిద్ది. నాకు తెలిసి ఇప్పుడు నీకు నీరు కట్టుకుంటున్నావు, ఇప్పుడు నువ్వు పచ్చగానే ఉంటావు కానీ ఎండిపోవు తమ్ముడో. ఎండిపోవురా నువ్వు, ఎండిపోవు చంపు, ఎండిపోవు నాన్న, ఎండిపోవు. ఓ బాబు, ఓ నాయన, ఎండిపోవు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అమ్మ, నువ్వు ఎండిపోవు, బక్కకుండా లావైతావు. ఎండిపోవు. ఎందుకంటే ఏ నీళ్ళు ఉన్నాయి నీకు? వాక్యం అనే నీళ్ళు. అది దేవుడనే వాక్యం అనే నీళ్ళు ఉన్నాయి బిడ్డ. నువ్వు నీరు కట్టిన తోట వల్లే. ఏ తోటమ్మా? అమ్మ చెప్పమ్మా. నీళ్లు కట్టిన తోట, నీరు కట్టిన తోట. నాన్న అదే సారీ ఆ తోటకి తడేస్తే ఎంత బాగుంటుందన్నా తమ్ముడు? పచ్చగా ఉంటుందండి. చూడండి, నీళ్ళుండ కాడ చెట్టు చూడండి, చాలా మంచిగా నిగనిగలాడేది. కాత పూత, పూత కాత పిందె. ఏదో అంటారు ఆ చెట్టుకు 6 కాతలు ఏదో అంటారు, 3 పూతలు ఏదో. 3 పూతలు 6 కాతలు. నువ్వు కూడా మంచిగా చెప్పాయా బాబు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పూత 3, కాత 6. మనమేం చేస్తున్నాం? 6 కాతలు 3 పూత. పూతలేంది కాత ఎక్కడ వస్తుంది అక్క? పోతుంటే కాత. దేవునికి స్తుతి కలుగును గాక. పిందె అయిన తర్వాత కాయ అయిన తర్వాత పండు. ఇప్పుడు ఎక్కడున్నావంటే నాకు తెలిసి పూతలో ఉండవు. స్టార్టింగ్ ఇది. హలో, ఎక్కడున్నావమ్మా నువ్వు? ఇప్పుడే పండు అయింది అనుకుంటుందో ఒక ఆమె, ఇప్పుడే తినాలనుకుంటుందో ఒక ఆయనే. ఎమ్మట బాగా కావాలి. కాదు, నీళ్ళు వేస్తాడు, ఎరువు వేస్తాడు. ఏమండి, దేవుని ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి బిడ్డ, దైవ ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. తమ్ముడు, మనాది పడబాకో. చెల్లె, నువ్వు మనాది పడబాకో. అక్క, నువ్వు మనాది పడద్దు, దిగులు పడద్దు. ఎందుకో తెలుసా? నిన్ను నీరు కట్టిన తోట వల్లే దేవుడు నిన్ను చేయబోతున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. ఆ తర్వాత చదువునానా. ఎప్పుడంట? ఎండాకాలము, వానాకాలము, చలికాలము. ఎప్పుడన్నాడు అక్కడ? ఎప్పుడన్నాడు చెప్పండి.
ఎల్లప్పుడూ నువ్వు ఎలా ఉంటావంటే దృఢంగా ఉంటావు, బలంగా ఉంటావు, తేజస్సుగా ఉంటావు, ఆరోగ్యంగా ఉందువుగాక. హల్లెలూయా. నా జీవితంలో ప్రసంగం మొదలుపెట్టిన కాంచి మధ్య ముగించిన వరకు అందరూ ఒక్కసారి చెప్పంగా ఎప్పుడూ లేదండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అక్కడ చూసావా, ఆ తల్లి అట్టనే చూస్తుంది ఏదో పోగొట్టుకున్నట్టుగా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలా అది నేను ఎటు చూస్తూ వాడు ఎత్తుతాడు, నేను ఎటు చూస్తే అప్పుడు నోరెత్తిద్ది ఆ తల్లి. అట్ట కాదు, అమ్మో అమ్మో మంచోడు కాదయ్యా మా ఆయనే, అయ్యో మా ఆయన మంచోడు కాదమ్మా, అమ్మో మా ఆమె అసలు మంచిదే గయ్యాలదయ్యా, ఇదంటావు. అమ్మో యేసయ్య గొప్పోడయ్యా, మంచోడు కాదు, కోపడతాడయ్యా మన మీద, ఇదంటావా? ఇదనం మనం. అమ్మో అమ్మో యేసయ్య గొప్పోడయ్యా అని ఒక్కసారి అగ చూడు, అంటలే హల్లెలూయా. అమ్మో చెప్పయ్యా, అమ్మో యేసయ్య చాలా గొప్పోడయ్యా. ఏమైంది అటు చూస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అమ్మో అమ్మో చాలా గొప్పోడు యేసయ్య, నిజమయ్యా తమ్ముడు, చాలా గొప్పోడు. ఎంత గొప్పోడు అంటే అంతము లేనంత గొప్పోడు మన యేసయ్య. నిన్ను నీరు కట్టిన తోట వల్లే ఏం చేస్తాడు తమ్ముడు? ఏం చేస్తాడు? నిన్ను ఫలించేటట్టుగా నీరు కట్టిన తోట వల్లే దేవుడు నిన్ను ఎప్పుడు ఎప్పుడు ఉప్పుకుచున్నా ఆ నీటి ఊట 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 అనండి, ఊట. అమ్మ చెప్పు తల్లి, తమ్ముడు చెప్పురా, ఉప్పు శనగలు కాదు ఉప్పుకుతుర్రా. ఎప్పుడు రా చెప్పు. హల్లెలూయా. ఇక్కడ ఒక ఓటు ఉందండి. అందరూ ప్రార్థన అయినాక వెళ్ళిపోయింది. మేరం ఇంట్లో ఈ ప్రార్థన అయింది. అప్పటికి నాకు తెలిసి 10 కావస్తుంది అనుకుంటా. మీరు అందరు పోయినాక మేము ఇంటికి వెళ్తా కానీ 10 అయిద్దండి. ఇక్కడ అందరు ఇళ్ళకి పోయారు. ఈ ఊట అంటే ఎవరు? సమర్పణ. ఆ తల్లి అక్కడ ప్రార్థన అయినాక ఒక ఆమె వచ్చి అప్పటి నుంచి గూట్లో నుంచి బయటకు వచ్చాయి కదా, మా ఇంట్లో ప్రార్థన చేసిపోతున్నా అన్నది. అటు ఇటు చూస్తే ఎవరు లేరు, ఈ బిడ్డ ఉంది. మరి ఎందుకు ఆ తల్లి మరిచిపోయి ఏం పోయిందో నాకు తెలియదు. తల్లిని మరిచి ఇవ్వడం నాకు తెలియదు. హల్లెలూయా. అప్పుడు ఆ సమర్పణ మేము ప్రార్థన చేస్తుంటే మా మధ్యలో నిలబడి నేను పాట పాడిన. ఏం పాట? నీ దయలో అని పాడుతుంది కదా. నిజమండి, నిజం. నేను మెప్పించడం చెప్పట్లేదండి. ఇక్కడ ఎవరో పాడుతున్నారో చూస్తే సమర్పణ. ఏ పాట? నీ దయ. కేవలం నాకు తెలిసి మా వాడు ఆమె డబ్బు పెట్టి బతికలేదు కానీ పేరు పెట్టుకుని బతికిందండి. అది ఏం పేరు? సమర్పణ. బా నెంబర్ 1 అట్టుండాలి. ఒక్క ముక్క చాలండి, ఒక్క మాట చాలు. అట్టుండాలి మనిషికి, కదలిక రావాలి. సమర్పణ. ఎందుకు చెప్తున్నానంటే ఊట. ఏ ఊట ఇది? దేవుని ఊట. మనం ఎక్కడున్నామో తెలుసా అండి? ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారా? ఏడున్నారమ్మ మీరు? దేవునిలో ఉండాం, దేవునితో ఉండాం. నాకు తెలిసి ఇప్పుడు ఎగోషు ఇంటికాడు ఉన్నారంటారు అనుకున్నా, ముచ్చింతాలు అంటారు అనుకున్నా. దేవుల్లో ఉన్నాం, దేవునితో ఉన్నాం. దేవుని ఊటండి ఇది. ఈ ఊట దగ్గర సావు లేదండి. ఈ నదికి సావు లేదండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఊట అనేది, వాటర్ అనేది ఉప్పుకుతుంటుంది, బాగా ఉప్పుకుతుంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఎప్పుడు ఉప్పుకుతున్న నీటి ఊట వలే ఉండవు పూర్వకాలము నుండ. ఏమండి, ఈ ఊట ఇంతుంటే ఎన్ని తరాలు పాడైపోయిన స్థలమేనా? ఆ నీళ్ళ దగ్గర ఏ మొక్కేసినా, ఆ నీళ్ళ దగ్గర ఏ మొక్క నాటినా ఏ నీళ్ళు ఇది? ఉప్పుకుతున్న నీటి ఊట. చెప్పండి, ఉప్పుకుతున్న నీటి ఊట. ఈ ఊట దగ్గర నాకు తెలిసి ఏరిలేని చెట్టు వేసినా ఈ నీటి దగ్గర ఏనుకుంటుంది. అంటే దీని ఉద్దేశం ఏంది? రోగం ఉన్నోడు ఈ దేవుని దగ్గరకు వచ్చినా బాగవుతాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి చెప్పండి.
ఈ ఊట దగ్గర ఎండిపోయినోడైనా, పేలిపోడైనా, రోగం ఉన్నవాడైనా, అనారోగ్యంగా ఉన్నవాడైనా, ఏమండి లేమిలో ఉన్నవాడైనా, సమస్యలో ఉన్నవాడైనా, యేసు పాదాల దగ్గరకు నువ్వు వస్తే ఎన్ని తరాల కింద పాడైపోయిన పునాదులైన స్థలాలైనా నేను నిన్ను బాగు చేస్తానని వాగ్దానం చేశాడు. నేను నిన్ను నడిపిస్తానని వాగ్దానం చేస్తాడు. నేను నిన్ను స్వస్థపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇంత అభయం తమ్ముడో చెల్లె, ఇంత అభయం దేవుడు నీకు ఇచ్చి మాట్లాడుతున్నాడంటే ఇక నువ్వు భయపడాల్సిన పని, భయపడకు అని చెప్పి ఒకసారి పక్కమడితోటి భయపడకమో, భయపడకు. రోజు భయపెట్టించే వాళ్ళు ఎక్కువైపోయారండి. మాటల చేత అదే ఇదే చెప్పి మనిషిని కొంగదీసే వాళ్ళు ఉండారండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటాడు కదా దేవుడు, పూర్వకాలం అంట. ఏ కాలం అన్నది? ఏ కాలము? చదువమ్మా. పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల కింద పాడైపోయిన పునాదులను నువ్వు మరలా కట్టుదువుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. రాత్రి వాక్యము నేను ముగింపుకి తీసుకొస్తున్న తమ్ముడు, దయచేసి నీ సరిహద్దుల్లో సమాధానం ఉండును గాక, నీ హృదయములో సమాధానం ఉండును గాక, నీ కుటుంబములో సమాధానం ఉండును గాక. చూడండి, కొంతమంది చెప్పట్లే. దేవునికి మహిమ కలుగును గాక, నీకు శాంతి కలుగును గాక, నీకు ఆరోగ్యము కలుగును గాక, నీకు శాంతి, సమాధానము, సమృద్ధి కలుగును గాకని నేను పలుకుచున్నాను. దయచేసి అందుకని అంటాడు కదా, ఇంకా లాస్ట్ చదువు మా మాటను బట్టి నేను ప్రార్థన చేయబోతున్నా. ఎర్రగబడిన దాన్ని అంటే ఏదైనా బలిసిన దాన్ని ఏదైనా ఉంటే దాన్ని నేను బాగు చేస్తా. నలిగిన దాన్ని ఏదైనా ఉంటే దాన్ని నేను బాగు చేస్తా. దేశములంటే దేవుళ్ళు నివసించినట్టుగా, దేవునితో ఉండట్టుగా, ప్రభుతో ఉండట్టుగా త్రోవలను సిద్ధపరచువాడువని నీకు నేను పేరు పెట్టబడ్డది. దేవునికి స్తోత్రము కలుగునగాక. సపట్లు కొట్టి ప్రభు నామాన్ని స్తుతించుదుమగాక. త్రోవలను సిద్ధపరిచేవాడని నీకు నేను పేరు పెట్టేదను. నువ్వు పెట్టిన పేరేంటో తెలుసా? పనికిమాలోని పెట్టావు. ఆ పనికిమాలోడు నువ్వు పేరు పెడితే నా దేవుడు ఈరోజు నీకు పేరు పెట్టాడు. పనికొచ్చే బిడ్డగా దేవుడు చేస్తాడని అభయం ఇచ్చాడు. నడిపిస్తాడని నీకు పేరిచ్చాడు. బాగు చేస్తాడని దేవుడు నీకు పేరిచ్చాడు. బలపరుస్తాడని, నీ గుమ్మముల గడియల నేను బలపరుస్తానని మాట్లాడాడు. నీ సరిహద్దుల చుట్టూ నేనేం చేస్తున్నాడు? సమాధానాన్ని కలగజేస్తున్నాడు. మంచి గోధుమలతో నేను నిన్ను ఏం చేస్తున్నాడు తమ్ముడు? మంచి గోధుమలతో నిన్ను ఏం చేస్తున్నానండ్రా చెప్పమ్మా? తృప్తి. దేవునికి స్తుతి కలుగునుగాక. చాలామంది తినటానికి, తాగటానికి, ఏమండి దీనికి తృప్తి చూస్తున్నారు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆయన మాట వినాలి, ఆయనలో మనం ఉంటే ప్రార్థన చేసుకుంటే నా జీవితానికి తృప్తి ఉందనే నువ్వు తృప్తి కలిగి వస్తే నీ హృదయ వాంఛల్ని నా ప్రభు నిండారా మెండుగా 30, 60, 100 దేవుడు నిన్ను దీవించునుగాక. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు నిన్ను దీవించి నడిపించాలని ప్రార్థన చేస్తున్నా. చిన్న ప్రార్థన, మనమందరము చేతులెత్తి చిన్న ప్రార్థన చేసుకుందాం. అవును నాయనా, నీ సరిహద్దుల్లో సమాధానమును కలగజేయవాడు ఆయన అంటే దేవుడే బిడ్డ. దయచేసి నీకు నెమ్మది కావాలన్నా, సమాధానము కావాలన్నా, శాంతి కావాలన్నా, ఆరోగ్యము కావాలన్నా, సమృద్ధి కావాలన్నా, సంతోషము కావాలన్నా, దీవెన కావాలన్నా, మేలు కావాలన్నా, తమ్ముడు సహోదరి, చెల్లె, తండ్రి లాంటి వారులారా, తల్లులు లాంటి వారులారా, ప్రియమైన సంగమా, ఇదిగో నీ సరిహద్దుల్లో ఏం కలగజేస్తున్నాడంటే సమాధానమును కలగజేయవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. 13వ వచనంలో అంటాడు కదా, మీ మధ్య ఆయన ఉన్నాడు, మిమ్మలను మీ పిల్లలను నేను ఆశీర్వదిస్తానని చెప్పేశాడు. దేవా నీకు వందనాలయ్యా, ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యము ద్వారాగా నా జీవితాన్ని నీరు కట్టి ఫలింపజేసి 30, 60, 100 దీవించి ఈ కుటుంబాన్ని, జిడ్డువారి కుటుంబము నాయనా, వచ్చిన సంఘాన్ని నాయనా, మమ్మల్ని అందరినీ మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాము మా పరమ తండ్రి.
ఆమేన్ చెప్పండి.